క్రిందటి వీడియోలో అంతర్గత పీడనం అంటే ద్రవంలో కొంత లోతుకు వెళ్తే ఎంత పీడనం ఉంటుంది అన్నది నేర్చుకున్నాము. అది పీడనం P ఆ ద్రవం యొక్క సాంద్రత ఇంటూ మనకు కావలసిన లోతు H ఇంటూ గురుత్వ త్వరణం G అని తెలుసుకున్నాము. దీనిని ఉపయోగించి కొన్ని కొత్త విషయాలను ఈరోజు నేర్చుకుందాం. ఒక పాత్ర ఉందనుకుందాము. ఒక పరీక్షా నాళికని తీసుకుని దానిని తిప్పి పాత్రలోనికి పెడుతున్నాను. అయితే పరీక్ష నాళిక చుట్టూ ఉన్న గాలి, పాత్ర మీద ఉన్న గాలి రెండు పాత్ర మీద 1 అట్మాస్ఫియర్ పీడనాన్ని వర్తింపజేస్తున్నాయి. పాత్రలో పాదరసం అంటే మెర్క్యూరీ ఉందనుకుందాం. పాదరసాన్ని మొత్తం గాలి లేకుండా నింపాలి. అది పరీక్షా నాళికలోకి కూడా కొంత ఎత్తు వరకు వెళ్తుంది. దీనిని బారోమీటర్ అంటాము. పరీక్షా నాళికలో పైన భాగంలో శూన్యము అంటే వాక్యూమ్ ఉంది. పరీక్షా నాళికలో ఎంత ఎత్తుకు పాదరసం వస్తుంది? దానిని H అనుకుందాం. అలాగే పాదరసం యొక్క తారతమ్య సాంద్రత అంటే స్పెసిఫిక్ గ్రావిటీ 13.6 నీటి సాంద్రతతో పోల్చితే దీని సాంద్రత ఎంత అన్నది తారతమ్య సాంద్రత తెలియజేస్తుంది. అంటే పాదరసం సాంద్రత నీటి సాంద్రతకి 13.6 రెట్లు ఉంటుంది అని అర్థం. నీటి సాంద్రత 1000 kg/m³ అని మనము కిందటి వీడియోలో తెలుసుకున్నాం కదా. దీనిని బట్టి పాదరసం సాంద్రత 13.6 ఇంటూ 1000 kg/m³ అని వ్రాయొచ్చు. మనకి ఈ పరీక్షా నాళిక కొన వద్ద ఉన్న బిందువు దగ్గర ఎంత పీడనం ఉంది అన్నది చూద్దాం. బయటి గాలి పాదరసాన్ని 1 అట్మాస్ఫియర్ పీడనంలో కిందికి తోస్తుంది. కనుక పరీక్షా నాళిక మొదట్లో కూడా అంతే పీడనంతో పాదరసాన్ని పైకి తోస్తుంది. పాదరసం వల్ల కిందికి ఉపయోగిస్తున్న పీడనం ఇంకా బయట నుండి పాదరసాన్ని పరీక్షా నాళికలో పైనికి తోసే పీడనం రెండు సమానమే. కిందటి వీడియోలో నేర్చుకున్న విధంగా పీడనం ρHgకి సమానము. కావున పాదరసం యొక్క సాంద్రత ఇంటూ పాదరసం యొక్క ఎత్తు ఇంటూ గురుత్వ త్వరణం అన్నది 1 అట్మాస్ఫియర్కి సమానము. పాదరసం యొక్క సాంద్రత 13,600 kg/m³ ఇంటూ H ఇంటూ 9.8 m/s² 1 అట్మాస్ఫియర్ అని రాయొచ్చు. కానీ 1 అట్మాస్ఫియర్ 1,03,000 పాస్కల్స్ లేదా 1,03,000 Nm/m²కి సమానము. కావున 13,600 ఇంటూ H ఇంటూ 9.8 1,03,000 Nm/m²కి సమానము. కావున H 1,03,000 Nm/m² by 13,600 kg/m³ ఇంటూ 9.8 m/s² వస్తుంది. క్యాల్కులేటర్లో చేస్తే 1,03,000 divided by 13,600 into 9.8 0.77 వస్తుంది. కావున H 0.77 మీటర్స్కి సమానము. ప్రమాణాలన్నిటినీ పైన కింద కొట్టేస్తే అలాగే న్యూటన్ని kg/s² లాగా రాస్తే మనకు చివరికి మీటర్స్ వస్తుంది. కావున మనము పరీక్షా నాళిక మీద 0.77 మీటర్స్ వద్ద ఒక గుర్తు పెడితే అది 1 అట్మాస్ఫియర్ పీడనానికి సమానమని తెలుస్తుంది.